గంటలకు వచ్చిందండి, నైట్ 2 గంటలకు. అసలు తెలంగాణలో మేము ఈ నిరుద్యోగం కోసమే కదా మేము టీఆర్ఎస్ను వద్దని రేవంత్ అన్నని మేము ఎన్నుకున్నాము. రేవంత్ అన్నని ఎన్నుకున్నాక ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మాకు ఉద్యోగాల కోసము 10 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళము. మాకు ఎగ్జామ్స్ టైం అప్పుడు మేము కనీసం 4 రోజుల టైం పడితే మాకు ఇవ్వలేదండి. 4 రోజులు ఇవ్వలేదు. 5 నెలల నుంచి మేము రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఈ 5 నెలల్లో మాకు ఇవ్వని రిజల్ట్ ఈరోజు ఇప్పుడే మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు మేడం. ఒకటే రోజు 9th రోజు ఒకటే రోజు జరిగింది. నిన్న 2 గంటలకు మెసేజ్ మాకు ఏమని సెలెక్టెడ్ అని మాకు మెసేజ్ వచ్చిందండి. మొన్న నైట్ వచ్చింది. మొన్న నైట్ రాగానే తెల్లారి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ఉరుకుల పరుగుల మీద మా సొంత ఊర్లకు పోయి ఎన్సీఎల్ అని తర్వాత కాన్వికేషన్ అని నానా ఖర్చులు పెట్టుకొని అన్ని సర్టిఫికేట్లు రెడీ చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత నిన్న రాత్రి 2 గంటలకు మెసేజ్ పెట్టారండి. 2 గంటలకు ఇదేమన్నా స్వతంత్రమా మేడం? మనం 1947లో ఉన్నామా? మనం వేరే దేశం నుంచి మనం స్వతంత్రం తెచ్చుకుంటున్నామా మేడం? రాత్రి 2 గంటలకు మాకు రిజల్ట్ పెట్టిన వాళ్ళు 1:1లో పెట్టిను. సరే మేమందరం చాలా హోప్ తోటి మేడం నమ్ముతారా రోజు 4 రోజుల నుంచి నిద్రపోలేదు. ఆడవాళ్ళమందరం కూడా గురుకులాలలో మాకే ఉద్యోగాలు అనుకొని చాలా హోప్తో చదివినాము. ఇప్పుడు 2 గంటలకు రిజల్ట్ పెట్టిన తర్వాత ఏమైంది? పీజీటీ పెట్టిండు. మాకు మేమందరం ఏమనుకున్నామంటే ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ. నోటిఫికేషన్లో ఇవ్వలేదు అలా ఇవ్వలేదు కానండి. నోటిఫికేషన్ కంటే ఎక్కువగా మేము దేవుడని భావించే మల్లయ్య భట్ సారే చెప్పారు. మాకు ఓవరాల్గా చెప్పారు. ఏమనంటే డిసెండింగ్ ఆర్డర్లోనే మేము పోస్టులు భర్తీ చేస్తామని. మల్లయ్య భట్ సార్ కంటే ఎవరు మేడం మనకి ఇక్కడ? మాకంతా కూడా సారే చెప్పారు. ఓవరాల్గా సార్ చెప్పిందే ఇప్పుడు మేము అడుగుతున్నాము. మేడం మాకు ఆ నోటిఫికేషన్ రాగానే చెప్పారండి. నోటిఫికేషన్ రాగానే చెప్పారు. ప్రాసెస్ ఎట్లుంటుంది మేడం? ఎక్కడైనా కూడా ప్రాసెస్ అట్లే ఉంటుంది. ఇప్పుడు డిఎల్ లైబ్రరీను వాళ్ళు కూడా అట్లే ఫిల్ చేశారండి. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇప్పుడు పోలీస్ శాఖ అయినా అట్లాగే ఉంటుంది కదా, పై స్థాయి నుండి కింది స్థాయికి వస్తాం. సో మేమేం అడుగుతున్నామంటే మేము ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉన్నాం మేడం. మేమేం ఎలిజిబుల్ కాకుండా మేము తీసుకోవట్లేదు. ఎలిజిబుల్ అయి 1:2లో ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ చాలా హోప్ పెట్టుకొని నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చాక మేము అడిగాము కొంతమందిని. విశ్వసనీయంగా మాకేం చెప్పారంటే జస్ట్ మీ లిస్ట్ మాత్రమే తీసుకుంటారు, అపాయింట్మెంట్స్ మాత్రం మీకు డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇస్తారని చెప్పారండి. అంటే మేము అదే నమ్మాము. కానీ సడన్గా నిన్న రాత్రి 2 గంటలకు మాకు రిజల్ట్ పెట్టి రేపే అపాయింట్మెంట్. ఏమైందండి? 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ల కోసం. నువ్వు రేపే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మాకు ఇంత త్వరగా ఎవరు మిమ్మల్ని అడుగుతలేరు కదా. మా సోదరులు కానీ సోదరుమల్ని కానీ ఎవరు మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వమని మేము అడుగుతలేము కదా. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తలేదని మేము ఓడించినాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము ఎన్నుకున్నాము. ప్రతి గ్రామానికి తిరిగి మా వాళ్ళకి మేము చెప్పుకున్నాం టీఆర్ఎస్ వద్దు, మనకు నోటిఫికేషన్లు రావు, ప్రతి ఇంటి నుంచి ఒక స్టూడెంట్ ఉన్నాడు, ప్రతి స్టూడెంట్కు జాబ్ అవసరము, నీకు ఇచ్చే ఈ పేద ఉచిత పథకాలు మాకు వద్దు మేడం, మాకు ఉద్యోగాలు కావాలి. మేము దేనికైతే ఎలిజిబుల్ అయ్యామో రాత్రి బావులు మేము కష్టపడి చదివి మేము దేనికైతే న్యాయంగా అడుగుతున్నాం. మేము ముందు డిఎల్ నింపండి, తర్వాత జేఎల్ నింపండి, తర్వాత పీజీటీలు నింపండి మేడం. టీజీటీ 5,000 పోస్టులు ఉన్నాయి మేడం. 5,000 మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మేడం. బ్యాక్లాగ్ అవుతాయి. బ్యాక్లాగ్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నోటిఫికేషన్ వరకు మళ్ళీ ఎదురు చూడాలి, మళ్ళీ చదువుకోవాలి. మాకు ఏజ్ కూడా లేదు మేడం, మా ఏజ్ కూడా అయిపోతుంది. ఇదే లాస్ట్. ఇప్పుడు మాకు ఈ విధంగా కాకపోతే ఇక్కడ సూసైడ్ మాత్రం చేసుకుంటాం మేడం. మేము లేడీస్ ఎవరైతే ఏజ్ బార్ అవుతుందో మా ఇంట్లో చదివించడానికి మా భర్త వాళ్ళు కూడా వచ్చి మాతో పాటుగా నిలబడ్డారు. మాకు ఓపికలు లేవు. సో మేము అనేది ఏంటంటే మాకు డిఎల్, జేఎల్, తర్వాత పీజీటీ అలా భర్తీ చేయమని ఒక్కటే మేము కోరుకుంటున్నాం. అన్న రేవంత్ అన్న, నువ్వు మాకు మా ఇంట్లో మా సొంత అన్న కంటే ఎక్కువ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మేము గెలిపించినాము. మాకు న్యాయం చేయన్నా. ఎలక్షన్ స్టంట్ కోసం వద్దన్న ఈ అపాయింట్మెంట్లు ఆపన్నా. మాకు అపాయింట్మెంట్ వచ్చేదాకా నిన్ను మేము దేవుడుగానే అనుకుంటాం. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే నీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ రాదు, అసలు ఉండను కూడా ఉండదన్న. మేము ఏం చేయాలనో మేము నిరుద్యోగులం అంతా కూడా అది చేస్తాం. అందుకని నీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక సోదరి మనకి తెలంగాణ సోదరి మన అందరం కూడా మేము పీజీటీ ఆపేయండి, వెంటనే అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వద్దు. మేము ఇప్పుడు అడిగేది పీజీటీ అపాయింట్మెంట్ ఆపండి. మీరు ఎంత అర్జెంటుగా పీజీటీ ఇచ్చారో అంతే అర్జెంటుగా జేఎల్ ఇవ్వండి. మీరు అలాగే డిఎల్ ఇవ్వండి, ఇవాళ ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ ఇవ్వండి, నైట్కు నైటే ఇవ్వండి. రేపు డిఎల్ జేఎల్ అపాయింట్మెంట్ ఇవ్వండి. మేమేం వద్దనం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత పీజీటీ ఇచ్చుకోండి, మేము వద్దనం మేడం. మేమైతే అదే చెప్తున్నాం, వెంటనే డిఎల్ జేఎల్ ఇవ్వాలి, పీజీటీ అపాయింట్మెంట్లో ఆపేయాలి. అదొక్కటి మా కోరిక.